నుంచి సమాచారం ఏంటి ప్రదీప్ చెప్పండి. శేఖర్ అయితే 2 రోజుల క్రితం జరిగిన కొత్తూరు మండలం మల్లాపూర్కు చెందిన కరుణాకర్ రెడ్డి హత్యలో కొత్త కోణాలు వెలికి వస్తున్నాయి. అయితే ఈ కరుణాకర్ రెడ్డి గతంలో వ్యవహారం మొత్తం మధుసూదన్ రెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారం మొత్తం కరుణాకర్ రెడ్డి చూసేవాడని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తూరులో ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయంలో రియల్ దందా కూడా కొనసాగించేవారని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని భూముల లావాదేవీల్లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొద్ది కాలంగా దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే మధుసూదన్ రెడ్డి గత 2 నెలల క్రితం తాను కూడా ఈ కార్యాలయంలో భాగస్తుండని డాక్యుమెంటేషన్ లో కార్యాలయంలో తనకు కూడా భాగం ఇవ్వాలంటూ కరుణాకర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి దాదాపు గంటన్నరకు పైగా వాగ్వాదం జరిగినట్టు చూసుకుందామన్న వరకు వెళ్ళిందని ప్రత్యక్ష సాక్షులు మనకి చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి గతంలో అప్పటి నుంచి ఈ కరుణాకర్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి కక్ష పెంచుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన సర్పంచ్ అంటే ఈ మధుసూదన్ రెడ్డి ప్రత్యర్థి అయిన సర్పంచ్ తో ఈ భూముల వ్యవహారం ఇద్దరు కలిసి రియల్ దందా చేస్తుండడంతో అది నచ్చని మధుసూదన్ రెడ్డి ఇతనిపై కక్ష పెంచుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం నుంచి కరుణాకర్ రెడ్డిపై మధుసూదన్ రెడ్డి కక్ష పెంచుకొని అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అప్పుడే ప్లాన్ రచించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్నగాక మొన్న చెగూరుకు వెళ్ళిన కరుణాకర్ రెడ్డిని ఈ మధుసూదన్ రెడ్డి సోదరులైన విక్రమ్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆరిఫ్ మరియు అరుణ్ కుమార్ రెడ్డిలు కిడ్నాప్ చేసి అతన్ని కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి అంటే విచక్షణ రహితంగా కొట్టి హత్య చేసినట్టు మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్లో మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయంపై రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. దాంతో పాటు నిన్న కొత్తూరు మండలం మొత్తం అట్టుడికి పోయిన సంఘటన కూడా నెలకొంది. ఇదే విషయమై ప్రతిపక్ష నాయకుడు వీరపల్లి శంకర్ కూడా మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న మరియు నేడు స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అంటూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసిన సంఘటన మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఏదైతే కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ అయిన సందర్భం నుంచి కుటుంబ సభ్యులు ప్రధానంగా మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు చేసినట్టు సందర్భం పోలీసులకు కూడా ఒక రోజు ముందే ఏ రోజైతే కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ అయ్యాడో అదే రోజు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధుసూదన్ రెడ్డి అనే అతను తన కొడుకును కిడ్నాప్ చేసి చంపుతాడని కూడా చెప్పినప్పటికీ పోలీసులు వెతుకుతున్న సందర్భంలోనే ఇటువంటి సంఘటన ఈ కరుణాకర్ రెడ్డి హత్య వెలుగులోకి రావడం కొంత దురదృష్టకర పరిస్థితి నెలకొంది. రాశి ప్రదీప్, ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి మర్డర్కి సంబంధించినటువంటి వివరణ ఏమిస్తున్నారు, ఏం చెప్తున్నారు అసలు ప్రధానంగా? ఇదే విషయంపై షాద్నగర్ ఏసీపీ మరియు డీసీపీ కూడా ఈ కరుణాకర్ రెడ్డి హత్య చేసిన విషయం ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అని తేల్చి చెప్పారు. అయితే దాంట్లో భాగంగానే ఈ రోజు మధుసూదన్ రెడ్డి ఈ రోజు ఉదయం పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు తాజాగా శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి కూడా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. అయితే ఈ నేపథ్యంలోనే కరుణాకర్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇటువంటి సంఘటనకు అంటే గతంలో కూడా చాలా రోజుల నుంచి రెక్కి నిర్వహించి కరుణాకర్ రెడ్డి ఎలాగైనా మట్టు పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు మాత్రం కుటుంబ సభ్యులు మనకు చెప్పినటువంటి